ఉన్నటువంటి ఐకేపీ సెంటర్ల కన్నా ఎక్కువ సింహభాగం రాయపర్తి మండలానికి చెందే విధంగా గౌరవ ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు సంబంధిత అధికారులతో మాట్లాడి ఎక్కువ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా సింహభాగం ఈ యొక్క పెరికెట్ కొత్తూరు రెవెన్యూకి ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఒకసారి గమనించండి, కొత్తూరు రెవెన్యూలో 7 సెంటర్లు ఉన్నాయి, 5 సెంటర్లు ఉన్నాయి. 2 కొత్తూరు గ్రామంలో, 2 మదనపల్లి గ్రామంలో కూడా ఏకే సెంటర్లు ఉన్నాయి. అంటే ఎక్కువ భాగము పంట పండించే విధానంలో కానీ, పంట వచ్చిన పంటను తొందరగా అమ్ముకునే విధానంలో కానీ ఈ యొక్క గ్రామానికి ఎక్కువ సెంటర్లు ఉండాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు 5 సెంటర్లు ఈ యొక్క రెవెన్యూ గ్రామానికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రెవెన్యూ గ్రామంలో రైతులు దళారులకు మోసపోకుండా, దళారుల వద్దకు సరుకు తీసుకుపోకుండా ఇక్కడనే సొంత గ్రామంలోనే అమ్ముకునే విధంగా ఈ సెంటర్లు ఉన్నాయి. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా రైతులకు భరోసా కల్పించడానికి సిద్ధంగా ఉన్నది. రైతు భరోసాతో పాటు నెక్స్ట్ 2 రోజుల మిగతా రైతు భరోసా కూడా పడడానికి సిద్ధంగా ఉన్నది. అదేవిధంగా రైతుకు హార్టికల్చర్ క్రాప్లలో సబ్సిడీ ఇస్తూ ఉన్నది. అగ్రికల్చర్ క్రాప్లను మార్కెటింగ్ వసతి మంచి కల్పిస్తూ ఉన్నది, మద్దతు ధర పొందే విధంగా. అదేవిధంగా కూరగాయ పంటలు కూడా అనేక విధంగా సబ్సిడీ ఇస్తున్నది. కూరగాయ పంటలకు, ఒక కూరగాయ పంటలకు 5 రకాల సబ్సిడీలు వస్తున్నాయి. అది గమనించండి రైతులు. ఎందుకంటే మన దగ్గర కూరగాయల పంట తక్కువైంది కాబట్టి ప్రభుత్వం ఎక్కువగా రైతులకు చేకూరే విధంగా ఇస్తున్నది. అంటే ఇప్పుడు విత్తనానికి సబ్సిడీ ఇస్తున్నది, పెండాలకు సబ్సిడీ ఇస్తుంది, క్రీపర్ మీద సబ్సిడీ ఇస్తుంది, మైక్రోవేవ్ సబ్సిడీ ఇస్తున్నది, తర్వాత ఇక్కడ మల్చింగ్ పేపర్ సబ్సిడీ ఇస్తున్నది. కాబట్టి ప్రతి ఒక్క 50 కిలోమీటర్ల దూరానికి కూడా మార్కెటింగ్ ఏర్పాటు చేయడానికి కూరగాయలకు అది కూడా కార్యాచరణ రూపుదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి రైతులు కూడా అటు కూడా మొక్కు చూస్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇక్కడ నిర్వాహకులు ఏవైతున్నారో రైతులకు ఏ విధంగా ఇబ్బంది కలగకుండా మంచినీటి వస్తే కానీ నీరే కానీ ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం కల్పించిన పెద్దలకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సెంటర్లను ఇచ్చినందుకు ముందుగా ఎమ్మెల్యే యశస్విని మేడం గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సెంటర్ల ఏర్పాటు చేయడం ద్వారా రైతులకి ఎలాంటి మధ్యవర్తుల దళారుల బెడద లేకుండా నేరుగా వాళ్ళకి రావాల్సిన ఆ ధరని వాళ్ళకే ఏర్పాటు చేసి అదేవిధంగా వాళ్ళకి ఏర్పాటు చేసిన ధరని వాళ్ళే నేరుగా అకౌంట్లోకి డబ్బులు పడే విధంగా ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పథకాన్ని, ఈ సెంటర్ల ఏర్పాటు ముఖ్యంగా మా SGS మహిళలకి ఏర్పాటు ఇవ్వడం ద్వారా వాళ్ళలో ఆర్థిక స్వాతంత్రం పెరిగే విధంగా, ఆర్థిక అభివృద్ధి పొందే విధంగా మా గ్రామ మహిళలకి అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే గారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా మా గ్రామంలో ఎక్కువ మొక్కజొన్న సాగు చేయడం ద్వారా